మనం ఫస్ట్ తీసుకున్న గోధుమ పిండిని చక్కగా జల్లించి తీసుకోవాలి. తర్వాత మనం జాగరీని కూడా తురిమి తీసుకోవాలి. బెల్లం తురిమి తీసుకోవాలి, హాఫ్ ఆఫ్ ది క్వాంటిటీ. సేమ్ 2 బౌల్లో వేసుకొని, తర్వాత 1 టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్ అండ్ కొంచెం బేకింగ్ సోడా అండ్ చిటికెడు సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత హాఫ్ కప్ కర్డ్ అండ్ పావు కప్పు పావు కప్ కంటే కొంచెం తక్కువ ఆయిల్ 2 కలిపి ఒకసారి మిక్స్ చేసుకున్నాక, మనం తీసుకున్న మిల్క్ ఉంది కదా, ఆ మిల్క్ కొంచెం కొంచెం పోస్తూ చక్కగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం చేసుకోవాలన్నమాట. అలా ఫోల్డ్ చేసుకొని మనకి ఎప్పుడైతే మనం తీసుకున్న హాఫ్ కప్ మిల్క్ అయిపోతుందో అప్పటికి మ్యాక్సిమం కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తుంది. మొత్తం మిక్స్ చేసేసుకున్నాక లాస్ట్లో చాపింగ్ బాదం ఉంది కదా, ఆ చాపింగ్ బాదం పైనంతా సిలింగ్ చేసేసుకొని తర్వాత ఆ బ్యాటర్ పక్కన పెట్టుకొని కుక్కర్లో చక్కగా ప్రీ హీట్ చేసుకోవాలి. దాని తర్వాత సాల్ట్ కానీ లేదు అంటే శాండ్ కానీ వేసుకొని దాని మీద ఒక స్టాండ్ పెట్టేసి, ఇప్పుడు ఏదైతే బ్యాటర్ మనం మిక్స్ చేసుకున్నామో ఆ బౌల్ దానిలో పెట్టేయాలి. దానిలో పెట్టేసి కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేయాలి. గుర్తుపెట్టుకోండి, దానికి విజిల్ పెట్టొద్దు. ఇంకొకటి, మనం కుక్కర్ ఆన్ చేసిన తర్వాత ఎప్పుడైనా సిమ్లో కానీ లేదంటే బిలో మీడియం మనం పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. లేదు అంటే కింద మనకి మాడిపోతుంది అది. అలా అలా చేస్తే మనకి 35 to 40 మినిట్స్లో మన కేక్ రెడీ అయిపోతుంది.